నేటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పూజలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడ విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ఈరోజు మన అదృష్టం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంతో పాటు ముస్తాబ్ అనేటువంటి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం ఈ తాళ్లపాలెం నుంచి మొదలుపెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, వారికి మొన్ననే చూసాం పేపర్లో ఈ దేశవ్యాప్తంగా బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేది ఒక మంచి అవార్డు మన ముఖ్యమంత్రి గారికి ఎకనామిక్ టైమ్స్ ఇవ్వడం అన్నది మనందరూ కూడా గర్వకారణం. అందరూ ఒకసారి నిల్చొని మనం అందరూ కూడా చప్పట్లు కొట్టాల్సిందిగా ఇటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మన హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇండియా అంటే ఈ దేశంలోనే పరిపాలన ఏ విధంగా జరగాలన్నది కొత్త పోకడలతో కొత్త మార్గదర్శనాన్ని దశ దిశ ఈ దేశంలో నిర్ణయించినటువంటి మహనీయుడు మన ముఖ్యమంత్రి గారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆలోచన 2047కి ప్రపంచ దేశాల్లోనే మన దేశం నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దాలనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చే దిశగా మొదట పరిగెడుతున్నటువంటి రాష్ట్రం ఏదంటే మన ఆంధ్ర రాష్ట్రం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, ఏ కార్యక్రమం చేయాలన్నా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చేయండి అని చెప్పి. ఈరోజు మన అదృష్టం ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారితో పాటు వారికి చేదోడు వాదోడుగా మనందరి యువ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమంతో. ప్రధానమంత్రి గారు ఎప్పుడు డబుల్ ఇంజిన్ అంటారు, కానీ మన రాష్ట్రంలో ఉన్నది ట్రిపుల్ ఇంజిన్ ఉంది. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 ఇంజిన్లు పరిగెడతా ఉన్నాయి రాష్ట్రంలో. అందుకే ఇంత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి. బహుశా మేమైతే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇవన్నీ అటా చేయగలుగుతాం. రాష్ట్రం 5 సంవత్సరాల్లో పూర్తిగా అధోగతి పాలైపోయింది, అప్పుల పాలైపోయింది. ఏ పారిశ్రామికవేత్త ముందుకు రావటం లేదు. ఏమిటి ఒక మాఫియా చేతిలోకి వెళ్ళిపోయింది రాష్ట్రం. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఏ రకంగా బయటపడతామని మేమంతా కూడా భయపడ్డాం వాస్తవానికి. కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షతతో, వారి సీనియారిటీతో అతి చాకచక్యంగా 1.5 సంవత్సరాల్లోనే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారంటే అది సామాన్యమైన విషయం కాదు. మనం 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తామని హామీ ఇచ్చారు, కానీ ఈ 1.5 సంవత్సరాల్లో సుమారు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. మన విశాఖ, అనకాపల్లి జిల్లాలు చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ 2 కూడా ఈ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్లుగా తయారు చేయడానికి ఉత్తరాంధ్రను ప్రత్యేకమైనటువంటి దృష్టితో అభివృద్ధి పరచాలనేటువంటి ధ్యేయంతో మన ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, హెవీ ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఆర్సెనల్ పెట్టాలని 1,30,000 కోట్ల రూపాయలతో పరిశ్రమలు వస్తున్నాయి. కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఎందుకంటే కాలాతీతం అయింది, ఇప్పుడు టైం కూడా లేదు. మన ముఖ్యమంత్రి గారి సందేశం గురించి మనం అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. కాబట్టి వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కొణతాల రామకృష్ణ గారు. తదుపరి మన అనకాపల్లి ఎంపీ శ్రీ